కార్తీక పురాణం 13వ అధ్యాయము కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించదను, సావధానుడై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుటకు ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపసఖ్యము కానప్పుడు మంత్రాక్షతులు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువల్ల వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడ్ల తాను తరించటియే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును. ఇందులో ఒక ఇతిహాసం గలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపు. సువీర చరిత్రము. ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడని ఒక రాజుండెను. అతనికి రూపవతిను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందు ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభంతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కన్నుల పండుగగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీద స్థితిలోనున్నాను, అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టమును తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడ్ల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసాయనను లేకపోవటిచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరును గూర్చి ఘోరతపం ఆచరించి కుబేరును మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపెను. అట్లా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడికి ఇచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుటూ సుఖంగా నుండెను. అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనములకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకానొకప్పుడు సాధుపుంగవుడు తప్తీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి, నీవెవ్వడువు? నీ ముఖవచ్చస్సు కూడా రాజవంశం నందు జన్మించిన వాని వల్లే ఉన్నావు. నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము ఏలుచుండెడి సువీరుడను రాజును. నా రాజ్యంను శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అట్లనే భార్యావియోగం కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టునైనందున ఈ కారడవిలోని సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకొంటివి. కన్యా విక్రయం మహాపాతకములలోనొకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రమన్ను నరకం అనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదేనుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అట్లనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటయే కాక అతడు మహానరకం అనుభవించును. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కానించియే అన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణలతో అలంకరించి సదాచార సంపన్నులకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానము చేయుము.
అట్లా చేసిన ఎడ్ల గంగా స్నానం అందించిన ఫలము, అశ్వమేధ యాగం చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా, అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖం కంటే దాన ధర్మముల వల్ల వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమన్న అవకాశమును చేజేతులారా జారవిచ్చిపోమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలరు, కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే తప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయదును, కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమపట్లు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్రమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతికీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యంలో అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల ఆ శృతికీర్తిని కూడా యమకింకర్లు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతటా శృతికీర్తి, నేను ఎరుగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులను అనురించి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఏల కలిగేనని మనమునందు అనుకుని నిండు కొలువు తీరియుని యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతను సమంగా చూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకం నుండి నరకమునకు తోడుకొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడను. అంత యమధర్మరాజు శృతికీర్తిని గార్చి, శృతికీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడవు సువీరుడు తన జ్యేష్ఠప్రతిగను ధనమునకు ఆశించి అమ్ముకొనెను. కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైన నరకం అనుభవించుటయే కాక నీచ జన్మలు ఎత్తవలసి ఉండెను. నీవు పుణ్యాత్ముడు వనియు ధర్మాత్ముడు వనియు నేను ఎరుగుదును కాన నీకు ఒక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడకు సువీరునకు మరి ఒక కుమార్తె గలదు. ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది. ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడునకు విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అట్లా చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, నీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఎగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వారు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమనర్చినను కన్యాదాన ఫలం అబ్బును. కనుక నీవు వెంటనే భూలోకములకేగి నేను తెలిపినట్లా చేసితవేని ఆ ధర్మకార్యం వల్ల నీ పితృగణము తరింతురు, పోయిరమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్ విషయములు వివరించి కార్తీక మాసమున శివుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదానం పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువతినికిచ్చి అతి వైభవముగా వివాహం చేసెను. అట్లా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడే స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానం వల్ల మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానం చేయవలెనని దీక్షపూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు ఎగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి త్రయోదశాధ్యాయము 13వ రోజు పారాయణం సమాప్తము.